ఆరు గ్యారంటీలు ఎంతవరకు అమలవుతున్నాయి, ఏమైతున్నాయనే ఒక అనుమానం, ఒక అపోహ మనలో ఉంది. నిజానికి ఆరు గ్యారంటీల్లో మొట్టమొదటి సంతకం బస్సు ప్రయాణం. ఆడబిడ్డలకి బస్సు ప్రయాణం ఇస్తే సరిపోతుందా? మరి మగాళ్ళ పరిస్థితి ఏంది అని అంటే, మగవాళ్లలో ఉన్నటువంటి సగభాగమైనటువంటి ఆడబిడ్డలను గుర్తించింది. ఆడబిడ్డలంటే నిజానికి పొద్దున లేచి ఏదన్నా పనికి పోయే ప్రతి ఆడబిడ్డకి ఇలా మనం గమనిస్తుంటాం. మన ఆడపిల్లలు జగిత్యాలకు పోయి చదవాలంటే, పాస్ తీసుకోవాలంటే మినిమం ఒక నెలకు మన ఖర్చు పెట్టేది 500 నుంచి 1000 రూపాయలు. పాస్ 2000 కాకపోతే మళ్ళీ బస్ కడే పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ బాధ తీర్చనుంది, ఆ కష్టం తీర్చనుంది. ఇలా ప్రతి ఆడబిడ్డ కూలికి పోయేటోళ్ళు ఉన్నారు, ఉద్యోగానికి పోయేటోళ్ళు ఉన్నారు, ప్రైవేట్ పాఠశాలల్లో బడి చెప్పేటోళ్ళు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇలాంటి పిల్లలందరికీ ఈ ఆడపిల్లలకి ఇచ్చేటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఆసరయ్యింది. అందుకే ఇది ప్రజాప్రభుత్వంగా నిలవబోతుంది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అనే పథకం విడతల వారిగా చేస్తూ వచ్చింది. ఈ మధ్యనే 30 కోట్ల ధనాన్ని మన జగిత్యాల జిల్లాకి విడుదల చేయడం జరిగింది. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ అవుతుంది. మీరు ఒక్కటి గమనించండి, మనం 10 లక్షలు అప్పు తీసుకున్నాం, 2 లక్షల రుణమాఫీ కాలేదని బాధపడితే కాదు. ఎందుకు? 8 లక్షల రూపాయలు మనం బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చేస్తే 2 లక్షల రూపాయలు అమౌంట్ అక్కడ కనిపిస్తుంది, అది మాఫీ అవుతుంది తప్ప 2 లక్షలకు రూపాయి ఎక్కువ ఉన్నా, 2 రూపాయలు ఎక్కువ ఉన్నా కానీ రుణమాఫీ కాదు ఇప్పుడు జరగబోయేటువంటి పరిస్థితుల. కాబట్టి 2 లక్షలకు 1 రూపాయి కూడా ఎక్కువ ఉండకుండా మనం డబ్బులు చెల్లించి క్లియర్ చేసుకుంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. ఇది దయచేసి మీరందరూ గమనించాలి. ఇంకొకటి, రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు ఈ సంక్రాంతి తర్వాత మన ఖాతాల్లో జమ కాబోతుంది. ఎందుకింత లేట్ అవుతుంది అంటే, ఇప్పుడు మన కులగణన మరియు భూ వివరాలు, ఆర్థిక వివరాలు సేకరిస్తుందామని చెప్పుకున్నాం కదా. అందులో వివరాలు పూర్తిగా సేకరించబడి ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనే పూర్తి వివరాలను సేకరిస్తుంది ప్రభుత్వం. వాటిపై ఆలోచిస్తుంది. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది గుర్తిస్తుంది. అర్హులందరికీ పడుతుంది, అనర్హులు కాని వాళ్ళకు పడదు. ఇది దయచేసి గమనించాలి. ఎందుకంటే అక్రమాలకు ఏ మాత్రం పెద్దపీట వేయకుండా చూస్తుంది రేవంత్ సర్కార్. కాబట్టి వాటికి మనం పౌరులుగా మనం వాళ్ళకి భరోసాగా నిలవాలి. వాళ్ళ భరోసాను మనం తీసుకోవాలి. ఇవాళ పెన్షన్లు 2000 రూపాయలు ఉన్న పెన్షన్లు పెరగనున్నాయి, 4000కు రానుంది. అది కూడా ఎప్పుడు? సంక్రాంతి తర్వాత జరగబోతుంది. అది ఇంటింటికి చేరబోతుంది. మొన్ననే పెద్దపల్లిలో విడుదల చేసినటువంటి యువ వికాసం అనే మరొక పథకం యువకులకు తర్వాత పిల్లలకు ఇది భరోసాగా నిలవబోతుంది. 11,064 టీచర్లను భర్తీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. వాటితో పాటుగా స్కిల్ యూనివర్సిటీ, క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతుంది. స్కిల్స్ అంటే ఏంటిది? డ్రాయింగ్ వేయడం గాని, తర్వాత డ్రైవింగ్ గాని, లేదంటే ఎలక్ట్రీషియన్ గాని, ఏదైనా ఒక స్కిల్, మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించబోతూ, అదే ఆటపాటల్లో ముందున్నటువంటి పిల్లలకు భరోసాగా నిలబడుతుంది క్రీడా యూనివర్సిటీ. దాన్ని కూడా నెలకొల్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 1 2 చెప్పిన వాటికంటే ఎక్కువనే చేయబోతుంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో 2 సార్లు ఎలక్షన్స్ వచ్చినాయి, 2 సార్లు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. కాబట్టి 6 నెలలు వాటికి మాత్రమే ఎలక్షన్ కే సరిపోయింది. 6 నెలల్లో ఏం చేస్తుంది? కులకరణ చేస్తుంది, వివరాలు సేకరిస్తుంది, నిధులు కేటాయించుకుంటుంది, రుణమాఫీ చేస్తుంది, బస్సు ప్రయాణం ఇస్తుంది, ప్రతి ఒక్కరికి అండదండగా నిలుస్తుంది. ఆరోగ్యంపై, చదువుపై, వ్యక్తి యొక్క వికాసంపై ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెడుతుంది. ఎక్కడ జనాలు అభివృద్ధి చెందుతారో వాటిపైనే అభివృద్ధి వైపు ఖర్చు పెడుతుంది. కాబట్టి ఆ బస్సు ప్రయాణంపై మా పంచి ప్రవీణ్ అన్న బస్సు ఎట్లా పరిగెడుతుంది అనేది ఒక పాట పాడతాడు మా పంచి ప్రవీణ్ అన్న. బస్సు పొలిమేర దాటుకుంటూ జిల్లాల పల్లెలు చుట్టూరా తిరుగుతూ ఆర్టీసీ మన ముందుకు, ఆర్టీసీ మన ముందుకు, ఆర్టీసీ మన ముందుకు వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు. బస్సు పొలిమేర దాటుకుంటూ బీద గొప్ప అనే తేడాలే అనుబంధాన్ని పెంచుకుంటూ, వెళ్ళిపోతుందమ్మ ఎక్స్ప్రెస్ బస్సు పొలిమేర దాటుకుంటూ బీద గొప్ప అనే తేడాలేక అనుబంధాన్ని పెంచుకుంటూ, చిన్న చిన్న మహిళ వ్యాపారులకు ఎంత చేయూతనందజేస్తూ
వచ్చింది ఆర్టీసీ మన ముందుకు. ప్రేమతో పల్లెకు పొద్దున్నే వస్తుంది ఆరానిచ్చి మనల రమ్మని పిలిచింది. ప్రేమతో పల్లెకు పొద్దున్నే వస్తుంది ఆరానిచ్చి మనల రమ్మని పిలిచింది. హాయిగా సీటులో కూర్చోబెడుతుంది పల్లెలు జిల్లాలు కల తిరిగి వస్తుంది. కుల మతాలు నాకు లేనే లేవంది కల్మషాలు నాకు లేనే లేవంది కుల మతాలు నాకు లేనే లేవంది కల్మషాలు నాకు లేనే లేవంది. అందరినీ ఒక్క తాటిపై నడుపుతూ ఐకమత్యానికి ఆదర్శమైంది. వెళ్ళిపోతుందమ్మా వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ బీద గొప్ప అనే తేడలే కాను బంధాలే పెంచుకుంటూ ఎండవానల్లోనూ నీడయ్యి ఉంటుంది క్షేమంగా భద్రంగా ఇల్లు చేర్చుతుంది. ఆధార్ కార్డును చూపించమంటుంది ఉచితంగా టికెట్ చేతికి అందిస్తుంది. ఆధార్ కార్డును మరవబోకుంటుంది మహిళలకు రంది నేనని అంటుంది. తెలంగాణ అంత చుట్టూ దింపుతూ పల్లె పల్లె అది తిరిగి వస్తుంది. వెళ్ళిపోతుందమ్మ వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ బీద గొప్ప అనే తేడలే కాను బంధాలే పెంచుకుంటూ ఉద్యోగము చేసే మహిళలకు ఎంతో చేయూతనిస్తున్నది. కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలకు భరోసానిస్తున్నది. బస్సు పాసుల భారాన్ని దించి చేయూతనిస్తున్నది. బడికెళ్ళే ఆడపిల్లలను ప్రేమతో పిలిచింది. ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుతూ ముందుకు సాగుతుంది. తెలంగాణ మన పల్లె పల్లెలన్నీ చుట్టూతో తింపుకొస్తున్నది. వెళ్ళిపోతుందమ్మ వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ బీద గొప్ప అనే తేడలే కాను బంధాలే పెంచుకుంటూ పుట్టగుడికెళ్ళి పుట్టగుడి పెరుగు పట్టణాలకెళ్ళి మహిళల చూసినది. పుట్టగుడికెళ్ళి బతుకు తెరువుకెళ్ళి మహిళల చూసినది. వలసెళ్ళిపోయే ఆడబిడ్డలకు అండదండగున్నది. ప్రేమతో బస్సులోనికి తమలా రమ్మని పిలిచింది. రంది మీ రూపుకు పడకుండే ఉంటుంది రారమ్మని అంటూ ప్రేమతో పిలిచింది. తెలంగాణ మన ఆర్టీసీ బస్సు ఎందుకంటే ఒక గ్యాస్ బండ మనం తీసుకోవాలంటే వేల రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు సబ్సిడీ ద్వారా 500కే మన ఖర్చు అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనకు ఒక అనుమానం రావచ్చు, గ్యాస్ మనం తీసుకున్నప్పుడు మనం దాదాపు 900 నుంచి 1000 రూపాయలు మనం కడుతున్నాం, మరి 500కి ఎట్లా ఇస్తారు అనే మాట మీరు రావచ్చు. మా టీం లీడర్ గారు ప్రతిసారి చెప్తారు కేవైసీ చేయించాలి అని. ప్రతి చోట ఆ విషయాన్ని మేము ప్రచారం చేస్తూనే వస్తున్నాం. కేవైసీతో పాటుగా మనం చేయించాల్సింది ఏంది, కేవైసీ చేసుకున్న తర్వాత సంబంధిత అధికారి అయినటువంటి గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ గారికి ఇవ్వాలి. లేదా వారు స్పందించినట్టయితే ఎంపీడీఓ గారికి వెళ్ళి మనం నమోదు చేసుకుంటే మనం కట్టినటువంటి ఉంది కదా, అందులో నుంచి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. అంటే మనం సిలిండర్ కి 500 కడుతున్నట్టు. ఒక్క విషయం మీరు గమనించండి, మరి 500కే డైరెక్ట్ గా నేరుగా ఇవ్వచ్చు కదా అంటే అట్లా కుదరదు. ఎందుకు అంటే ఎవరు అర్హులో ఎవరు అనర్హులో గ్యాస్ కంపెనీ దగ్గర పూర్తి స్థాయిలో లిస్టు లేదు. అందుకే ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే జనగణన, రాజకీయ, సామాజిక మరియు కులగణన ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటిలోని ఆర్థికంగా ఎట్లా ఉన్నారు, సామాజికంగా వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, వాళ్ళు రాజకీయంగా ఎంత ఎదుగుదల ఉంది వాళ్ళలో అనే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
జరుగుతున్నప్పుడు వాటి మన ఇంటి పూర్తి వివరాలు అందులో సేకరించబడతాయి. కాబట్టి వచ్చే పథకాలన్నింటినీ ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా ప్రతి ఇంటికి చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఒకటే గమనించాలి, మనం అవినీతికి లోనై ఎంతో మంది అచ్చునలకి అత్తున్నాయి, పోయినోళ్ళకి పడుతున్నాయని ఒక విమర్శలను చూస్తున్నటువంటి ప్రభుత్వం ఆ విమర్శలను దూరం చేయాలంటే ఏకైక లక్ష్యం ఒకటే, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి అర్హులను గుర్తించాలి. ఎందుకంటే దాదాపుగా 10-15 సంవత్సరాలుగా మనిషి యొక్క జీవన విధానం మారుతుంది. ఇలా పేదోడిగా ఉన్న వ్యక్తి 10 ఏళ్లలో ధనవంతుడు కావచ్చు. ధనవంతుడుగా నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, గ్యాస్ పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, గ్యాస్ పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. గ్యాస్ సిలిండర్ అమ్మా, నేను పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. వంట గదిలో నేను ఉంటానమ్మా, నేను ఉంటేనే తీరక్క వంటలమ్మా. అవసరాన్ని గుర్తించనమ్మా, 500కే అందించనమ్మా. యువజ్యోతిగా పెట్టిరమ్మా, ప్రభుత్వం ఇంటికి పంపిరమ్మా. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, నేను పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, నేను పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. నేను లేకుంటే నీ కడుపు మాడునమ్మా, మంట ఎక్కువైతే కూరంత మాడునమ్మా. పొద్దున్నే నాతో పని ఉంటదమ్మా, పొద్దు దూకిన పని కూడా పడువదమ్మా. గ్యాసు బండిలో ఊరికొస్తీనమ్మా, మీ గుండె బరువుతో ఇస్తీనమ్మా. మీ ఇంట్లో ఒక్క సబ్బురాలినమ్మా, వంట గదిలోకి సంబూరంగొస్తీనమ్మా. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, నేను పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, నేను పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. రాయి రాయి రాసుకున్నదమ్మా, రాపిడయి నిన్ను పుట్టేనమ్మా. జగమొక దాన్ని అంటారమ్మా, నాటి వాళ్ళకు జగమొక తెలుసునమ్మా. కట్టెలపై మీద వంటలతో పొగ వచ్చి కాలుష్యమే మెరుగునమ్మా. నాగరికత మార్పు చెందినమ్మా, మార్పు చెందిన సిలిండర్ అమ్మా. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, నేను పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, నేను పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. నిప్పుకు చెదలే పట్టదమ్మా, నిప్పు లాంటి నిజమెప్పుడు ఆగదమ్మా. సబ్సిడీ తీసాగలంపీరమ్మా, సాయం ఎంతో చేస్తున్నారు చూడరమ్మా. రెగ్యులేటర్ చేర పైనమ్మా, గ్యాసు లీకేజ్ చేరకు మంటలమ్మా. నన్ను పలుకురారమ్మా, మీకు వినిపిస్తా తీయని పంటలమ్మా.